హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరట్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఉప్మా పెసరట్ అయితే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చాలా ఈజీగా, సూపర్ టేస్టీగా, హెల్దీగా ఉప్మా పెసరట్ని ఎలా ప్రిపేర్ చేయాలో టిప్స్తో పాటు చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పొట్టుతో ఉన్న పెసర్లు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ నిండుగా నీళ్లు వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత పెసర్లతో పాటు మెంతులు కూడా నాని ఇలా సైజులో డబుల్ అవుతాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి, కాస్త బరకగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన పెసరపిండిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేయకూడదండి, కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకోవాలి. మరీ పలుచగా ఉంటే బాగోదు, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టులోకి ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పల్లీలు వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. పల్లీలు కాస్త వేగాక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి వేగనివ్వాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేగి మెత్తబడ్డాక 2 తుంచిన ఎండుమిరపకాయల్ని వేసి 1 నిమిషం పాటు కలపాలి. తర్వాత ఇందులోకి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మరగనివ్వాలి. నీళ్లు మరిగి ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం తరుగుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ఉప్మా కాస్త జారుగానే ఉండాలండి, 3-4 నిమిషాలకి ఉప్మా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర తరుగు, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్కిప్ చేయకండి. ఉప్మా రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఉప్మాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా అప్లై చేయకూడదండి, జస్ట్ అంటున్నట్టుగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 గరిటెడు పిండిని వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ని వేసుకుని పెసరట్టుని వేగనివ్వాలి. పెసరపిండి పచ్చిదన్నం పోయాక 2 గరిటెల ఉప్మాని వేసి అట్ల కాడతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. పెసరట్టుని ఒకవైపే కాలుస్తాం కాబట్టి పూర్తిగా కుక్ అయ్యాక మాత్రమే ఉప్మాని వేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఉప్మా పెసరట్టు రెడీ. ఇప్పుడు మనం ఈ పెసరట్టులోకి ఒక చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక సాస్ పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు సగం వేగిన తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలని వేసానండి, మీరు తినే కారానికి తగినట్టు కాస్త ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వేపిన శనగపప్పుని వేసి కలుపుకోవాలి. ఇలా వేపిన శనగపప్పుని మళ్ళీ ఆయిల్లో కాస్త వేపడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుందండి. 1 నిమిషం పాటు వేపిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని వేసి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేపాల్సిన పని లేదండి, జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క చింతపండుని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కచ్చా పచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం. వేరుశెనగ గుళ్ళని వేపిన అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి వేగనివ్వాలి. ఈ పప్పులన్నీ కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు, 1-2 తుంచిన ఎండుమిరపకాయ ముక్కలు వేసి కలుపుకుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పెసరట్టు ఉప్మా విత్ చట్నీ రెడీ. ఈ చట్నీ పెసరట్లోకి కాకుండా మిగతా ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.